హలో నమస్తే, నేను మీ యోధ. ఈరోజు మీ ముందుకు ఒక రెసిపీతో వచ్చానండి. రెసిపీ ఏంటంటే లక్నోవా చికెన్. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూద్దాం. మ్యాగ్నేట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. లక్నోవా చికెన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ కేజీన్నర, పచ్చిమిర్చి, పెరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, చిల్లీ ఫ్లేక్స్, జీడిపప్పు, గరం మసాలా. లక్నోవా చికెన్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. నేను ఇప్పుడు ఇది మిక్సీ చేస్తున్నాను. దీంట్లో ఎక్కువగా మోతాదులో వేసుకోవాలి. లక్నోవా చికెన్కి చిల్లీ ఎక్కువగా ఉండాలి. ఇది చిల్లీతోనే చేస్తారు. అయితే మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు చూసుకోండి. ఇగోండి ఇట్లా వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద 2 స్పూన్స్ వేస్తున్నాను. పసుపు 1 స్పూన్ అండి. చిల్లీ ఫ్లేక్స్ ఆల్రెడీ మనం ఇక్కడ మిర్చి తీసుకున్నాం కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూనే వేస్తున్నాను. తర్వాత రుచికి తగినంత వేసుకుంటాం. ఇప్పుడు జీడిపప్పు, ఐదు యాలకుపళ్ళు, 2 స్టార్ లీవ్స్, ఒక 10 నుంచి 15 లోపు లవంగాలు, దాల్చిన చెక్క ఒక పెద్ద సైజు. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి మిక్సీ చేసుకునే ముద్ద ఇట్లా వచ్చింది. ఇదంతా ఉర్చుకొని మనం ఇప్పుడు చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్కి మనం మ్యాగ్నేట్ చేసుకుందాం అండి. ఇక్కడ మన కేజీన్నర చికెన్ మనం ఇక్కడ తీసుకున్నాం లక్నో చికెన్ గురించి. అయితే ఇది ముందుగా శుభ్రంగా మనం కూర ముక్కలు ఈ సైజు ముక్కలు ఇట్లాగా చూసారు కదా, నీట్గా కట్ చేసుకొని బాగా 3 సార్లు నిమ్మకాయ పిండుకొని బాగా కడుక్కొని పెట్టుకోవాలండి. చేసుకున్న మసాలా ముద్దని ఇగోండి ఇట్లా దీంట్లో వేసేయండి. ఇగోండి ఇప్పుడు పెరుగు ఇక్కడ కంటెంట్ అంటే నేను ఒక 1/2 కేజీ అంటే 250 గ్రామ్స్ పెరుగు తీసుకున్నాను. మన ఈ లక్నోవా చికెన్కి పచ్చిమిరపకాయలు, పెరిగే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మన లక్నోవా చికెన్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు, పెరుగు అండి. ఇంకోటి కూడా ఉంది, నెయ్యి. ఈ కూర నెయ్యితోనే తాలింపు పెట్టాలి. మనం ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, ఆ ఉప్పు చాలకపోతే కూరలో మనం యాడ్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి బాగా, ఇది 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. కడాయి పెట్టాను, ఇలాగా నెయ్యి పోసుకోవాలండి. ఈ చికెన్ లక్నోవా చికెన్కి నెయ్యి ఎక్కువగా ఉండాలి. నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు నెయ్యి బాగా కాగనించాక ఇలా చిన్నగా చిన్న సైజుగా ఒక 4 ఉల్లిపాయ ముక్కలు అంటే గ్రేవీకి మనకు తగ్గట్టుగా కోసుకోవాలి. నెయ్యి కాగిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు బాగా వేపాలండి. చూసారు కదా, ఇది ఇలా బ్రౌన్ షేడ్లోకి వచ్చింది కదండి ఉల్లిపాయలన్నీ కూడాను. ఇప్పుడు ఇగోండి 1 అవర్ ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది అనమాట. ఇప్పుడు బ్రౌన్ షేడ్లోకి వచ్చాయి కదా ఉల్లిపాయలు, ఇది వేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఇలా వేసుకున్నాను కదండి, బాగా కలిపి పెట్టుకోవాలి. మనం ఇందాకలా దీంట్లో మ్యాగ్నేట్ చేసేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసాం, చిల్లీ ఫ్లేక్స్ వేసాం, ఇవన్నీ వేసాం కదా. ఇది హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి చూడండి. అంటే నేను అంతా అంచా ప్రకారం వేసాను, మీరు క్వాంటిటీ ప్రకారం మీరు తీసుకోండి. ఇది బాగా ఇప్పుడు ఒక 20 మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలి. ఇగోండి ఇలా కలిపి పెట్టాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని 20 మినిట్స్. ఇగోండి 20 మినిట్స్ అన్నాను కదా, ఇలా 20 మినిట్స్ తర్వాత అట్లా ఉడుకుతుంటుంది.
అంటే మనకి నీళ్ళంతా ఇంకిపోయింది. చికెన్ కూడా హాఫ్ బాయిల్ లాగా అయింది, చూసారు కదా. ఇలా అవుతున్నప్పుడు మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ చికెన్ హాఫ్ బాయిల్ అయింది కాబట్టి దీనికి కొంచెం వాటర్ వేసి సరిపోతుందండి. ఇప్పుడు ఇలా వేసేసుకున్నాం కదా, ఇట్లా వేసేసుకొని మూత పెట్టుకొని మరొక 20 minutes బాయిల్ అవ్వాలి. 20 minutes అన్నాను కదండి, ఇవ్వండి 20 minutes తర్వాత మన కర్రీ ఇట్లా వచ్చేసింది, చూసారు కదా. మనం ఉప్పు కారాన్ని అయితే నేను అబ్జర్వ్ ప్రకారం వేసుకుంటాను ఎప్పుడు కూడాను, అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు కావాలి అని అనుకుంటే టేస్ట్ చేసి చాలకపోతే ఇలా ఉడుకుతున్నప్పుడు మాత్రమే వేసేసుకోండి. ఎందుకంటే కొంచెం గ్రేవీ ఇంకినాక వేస్తే బాగోదు. చూసారు కదా, గ్రేవీ కూడాను ఈ టైప్లో వస్తుంది. మనం పుల్కాలతో తింటే ఈ టైప్లో ఓకేనండి. మనం ఇప్పుడు వేడివేడి అన్నంతో తింటాం కాబట్టి మరికొంచెం థిక్నెస్లోని మనం దించుకోవాలి. ఓకేనండి అండి. ఇప్పుడు మన ఈ లక్నో చికెన్ అయిపోయింది. 20 minutes తర్వాత నేను ఇంత గ్రేవీతో దించానండి, ఎందుకంటే మీకు గ్రేవీ ఎక్కువగా అవసరం ఉంటుంది. ఇప్పుడు వేడివేడి అన్నంతో ఇలా లక్నో చికెన్ ఇలా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ మీకు కావాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.